ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి విదేశీ పర్యటన మీద రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలన్నీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారంటే, నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారంటే, అసలు నిజానికి వీళ్ళ విదేశీ పర్యటన పోవటానికంటే ముందు నుంచే మొదలుపెట్టారు వీళ్ళ ప్రచారాన్ని. అది పీక్స్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. నిజానికి క్యాబినెట్ సమావేశంలో ఫ్యామిలీతో కలిసి వెళుతున్నానని చెప్పి, క్యాబినెట్ సహచరులకు చెప్పి, బాధ్యతలు కేటాయించి బాధ్యతాయుతంగా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. వైసీపీ పార్టీ అడుగుతుంది. అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా నిజానికి? సరే, ఒక్క మాట నేను చెప్తున్నా. జగన్ గారి లైఫ్, చంద్రబాబు నాయుడు గారి లైఫ్ చూద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఉండుంటారు. బెంగళూరు ప్యాలెస్లో ఆయన డే టు డే యాక్టివిటీస్ని ఏమన్నా బయట చెప్తారా? ఎవరిని కలిశారు, ఎవరెవరితో ఇవాళ మీటింగ్స్ అయ్యారు, ఏం డెసిషన్ తీసుకున్నారు, రేపు ఆయన షెడ్యూల్ ఏంటి, ఇవాళ ఆయన షెడ్యూల్ ఏంటి, ఏమన్నా ఒక బయటికి చెప్తారా? వైసీపీ కార్యకర్తలకని కనీసం చెప్తారా? లైఫ్ మొత్తం సీక్రెట్ మెయింటెనెన్సే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు సరే ఈ 4-5 రోజులు ఫ్యామిలీతో పోయినటువంటి ప్రైవేట్ పర్యటన వదిలేస్తే, ఆయన రెగ్యులర్ లైఫ్లో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, సెక్రటరియట్లో కానీ ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఆయన ఎవరోని కలుస్తున్నారు, ఏమేమి మీటింగ్స్ పెడుతున్నారు, ఏ డెసిషన్ తీసుకుంటున్నారు, డే టు డే మొత్తం యాక్టివిటీస్ ప్రజల ముందు ఉంటాయి. డే టు డే యాక్టివిటీస్ మొత్తం ప్రజల ముందు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఎవరోని కలుస్తాడో, ఎందుకు కలుస్తారో, ఏ మీటింగ్స్ జరుగుతాయో, ఆ రోజు షెడ్యూల్ ఏందో, రేపటి షెడ్యూల్ ఏందో ఎవరికి తెలియని పరిస్థితి. అన్నిటి మీద గోప్యత. కానీ చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో అంతా ఓపెన్ బుక్ ఉంటుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా జవాబుదారీగా ఉన్నాడు? కనీసం వైసీపీ కార్యకర్తలు జవాబుదారీగా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరైనా కలవగలిగే పరిస్థితి ఉండేదా? మంత్రులు కలవలేరు, ఎమ్మెల్యేలు కలవలేరు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను కలవలేడు, తన సహచర మంత్రుల్ని కలవలేడు. వాళ్ళు కలవలేరు పాపం జగన్మోహన్ రెడ్డిని. కానీ చంద్రబాబు నాయుడు గారిని మంత్రులు కలుస్తారు, ఎమ్మెల్యేలు కలుస్తారు, నాయకులు కలుస్తారు. ప్రజలతో ఆయన మమేకమైపోతూ ఉంటారు. రోజు ఆయన ప్రజలతోనే ఉంటాడు, ప్రజల జీవితంలోనే ఉంటాడు. 77 వయసులో కూడా ఆయన ప్రజలతో మమేకం అవుతూనే ఉంటాడు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గోప్యత గురించి, సీక్రసీ గురించి మాట్లాడటం కొంత కామెడీగా అనిపించట్లేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దేశ ప్రధాని మోడీ గారిని కలిసినప్పటికీ కూడా ఎందుకు కలిశారు, ఏ ఆన్సర్ మాట్లాడారు, దాని ప్రధాని గారు ఏ రిప్లై ఇచ్చారు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్పినోడు కాదు. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు మీడియా సమావేశాన్ని పే చేసినోడు కాదు. ఏదనంటే రికార్డింగ్ వీడియోలు వదులుతారు. మరి ఎవరిది గోప్యత? జగన్మోహన్ రెడ్డి గారిది గోప్యత, చంద్రబాబు నాయుడు గారిది గోప్యత? ఎవరిది సీక్రసీగా మనం తీసుకోవాలి? సీక్రెట్ వైపు ఎవరు నడుపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాల ప్రచారాలు చేపిస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న లేటెస్ట్ విదేశీ పర్యటన చూడండి. మొన్న లేటెస్ట్గా ఆయన విదేశీ పర్యటనకి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఎట్లా తెలుస్తుందంటే, ఆయన చెప్తే కాదు, ఆయన కోర్టు పర్మిషన్తో వెళ్ళాలి. ఆయన మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. కాబట్టి కోర్టు పర్మిషన్ వరకు వెళ్ళారు. కాబట్టి కోర్టులో ఆయన దాఖలు చేసుకుంటారు, నేను విదేశీ పర్యటనకి పోవడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసుకుంటారు. ఆ సమయంలో మీడియా తెలిసింది, మీడియా ద్వారా ప్రజలు తెలిసింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను పలానా యూరోప్ వెళ్తున్నాను, పలానా కారణం రీత్యా వెళ్తున్నానని ఆయనేమి పబ్లిక్గా మీడియా సమావేశం పెట్టి చెప్పరు, పబ్లిక్కి చెప్పరు, కార్యకర్తలకు కూడా చెప్పరు. కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకుంటారు కాబట్టి అందరికీ తెలిసిపోయింది. తర్వాత అలా తెలిసిపోయిన దాంట్లో కూడా చాలా అనుమానాలు. మొన్న ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చి వెళ్ళారు, తప్పుడు సమాచారంతో వెళ్ళారని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఏ రాజకీయ పార్టీ కాదు, సిబిఐ నమోదు చేసింది మెమో. సిబిఐ నమోదు చేస్తే విదేశీ పర్యటనలో, యూరోప్ పర్యటనలో లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ తన పర్యటన ముగించుకొని దీపావళి కంటే ముందే ఆయన తన బెంగళూరు ప్యాలెస్కి చేరుకున్నారు. ఎందుకు? ఆయన తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉన్నారు. దాన్ని సిబిఐ గుర్తించింది, కోర్టులో మెమో దాఖలు చేసింది. ఆయనకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయమని సిబిఐ అడిగింది. కాబట్టి ఆయన ఉన్న పలానా విదేశీ పర్యటన ముగించుకొని ఆయన వచ్చినటువంటి పరిస్థితి. ఇది రియాలిటీ. ఇది రియాలిటీ.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే వ్యక్తుల గురించి ప్రచారం చేపిస్తూ ఉంటారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోగానే ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు. అప్పుడు కూడా అనుమానాలు ఏంటి? ఆయన వైసీపీ నాయకులు అప్పుడు చెప్పింది ఏంటంటే కూతురుని చూడటానికి వెళ్ళారు అని. కూతురుని చూడటానికి అంటే కూతురు ఇక్కడే ఉన్నారు అప్పుడు ఆ రోజు. పోలింగ్ రోజు ఓటేశారు వాళ్ళు. ఇక్కడ ఉన్న కూతురుని చూడటానికి యూరప్ ఎందుకు వెళ్తారు? అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళారని అర్థం చేసుకోవాలి. అలా చెప్పొచ్చు కదా! అలా చెప్పలే. ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్ళారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో సీక్రెట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి జీవితంలో సీక్రెట్ ఉందా? ఇక రేపు ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ మళ్ళీ డే టు డే యాక్టివిటీ మొత్తం పబ్లిక్ లైఫ్లో ఉంటుంది. ఏదో కుటుంబంతో కలిసినటువంటి వెళ్ళిన పర్యటన మినహాయించేస్తే ఆయన ప్రజా జీవితంలో ఉన్న ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నారు, ఎవరితో మీటింగ్స్ పెడుతున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, మొత్తం కూడా పబ్లిక్ లైఫ్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉంటుందా మరి? జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్స్ అన్ని రిలీజ్ చేస్తారా? ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది? ఆయన అపోజిషన్ లీడర్ కదా, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి అధినేత కదా. ఆ పార్టీకి సంబంధించి ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకుంటున్నారు, ప్రజలకు సంబంధించి ఏ అంశాల మీద చర్చిస్తున్నారు, పబ్లిక్కి రిలీజ్ చేస్తారా? వైసీపీ పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేయరు. పైగా అవతల వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే తమకు బురద అంటుంది కాబట్టి, తమకు మసి అంటుంది కాబట్టి, తమకు మరక అంటుంది కాబట్టి ఆ మసిని, మరకని, బురదని అవతల వాళ్ళకి పుయ్యాలి అంతే. పిచ్చితనం కాకపోతే అంటే ఒక వేలు మనం చూపిస్తున్నామంటే 4 వేలు మన వైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.